వాళ్ళు ఏంటి సార్, వాళ్ళు నిలదొక్కోగలరా? వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటున్నాయి? వాళ్ళు ఇప్పుడు కొద్దిగా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఏరియాలో. ఫస్ట్లో ఓన్లీ జాబ్ అనే పర్పస్లోనే ఉండేది. అవును, ఈ మధ్య కొద్దిగా వార్లు ఇలా ఈ సినారియో చూసాక ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఉంది కూడా కదా. వాళ్ళు మా టార్చ్ బేరర్స్ నెక్స్ట్ అంతా అంతే సార్. మా అందరికి. సో మేము మాతో పనిచేసి అలాగనే వాళ్ళు కొంత నేర్చుకోవడం జరిగింది. అలా ఇప్పుడు వాళ్ళే కొంతమంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా అయ్యారు. అలా వాళ్ళ టీమ్స్ తోటి ముందుకు వెళ్తున్నాము అట్లా. ఓకే, అది కొద్ది రోజుల కింద సతీష్ రెడ్డి గారు వచ్చారు సార్ ఇదే 10TV. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పైనీర్స్. అవును సార్, అవును. ఆ మధ్యన 10TV ఒక ఈవెంట్ కూడా, ఒక కాపీ టేబుల్ బుక్ దించింది సార్ ఈ రక్షణ రంగ ఉత్పత్తుల పైన. ఆ రోజు సతీష్ రెడ్డి గారు ఇంకా మరో ఒక ప్రముఖులు ఆ రోజు గెస్ట్లుగా వచ్చారు సార్ కార్యక్రమానికి. ఓకే సార్, ఇప్పుడు మరి ఈ రంగాన్ని ఎంచుకోవాలంటే ఇప్పుడు విద్యార్థులు అంటే ఏ వేలో రావాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఇప్పుడు మాకేంటంటే ఇదివరకు కొద్దిగా ఎక్కువ ఎవ్రీ ఇయర్ చాలా మందిని రిక్రూట్ చేసుకునేవాళ్ళు, 300-400 దాకా. కొన్ని సంవత్సరాల క్రితం 2010 నుంచి కొద్దిగా రిస్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే మాది మొత్తం ఎలొకేటెడ్ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ కంటే ఎక్కువ జరుగుతుంది కాబట్టి అని రిస్ట్రిక్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కొంత తక్కువ మందిని తీసుకుంటున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు గేట్ ఎగ్జామ్ నుంచి రావాలి. అవునా సార్? గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఆ తోటి మళ్ళీ డిఆర్డిఓలో RAC అని ఉంది, రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ అని. ఆ సెంటర్లో అక్కడ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. చేసినప్పుడు వీళ్ళు ఇంజనీర్స్ అప్లై చేసుకుంటారు గేట్ మార్క్స్. చేసుకున్న తర్వాత వాళ్ళు దాంట్లో మెరిట్ ప్రకారం వాళ్ళని స్క్రీన్ చేసి కొంతమందిని కొంత రేషియోలో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత వాళ్ళని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా క్లియర్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫైనల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. సో అయితే ఇయర్లీ స్పెషలైజేషన్ కొంతమంది కంప్యూటర్ సైన్స్లో, కొంతమంది మెకానికల్, కొంతమంది ఎలక్ట్రానిక్స్ లిస్ట్ వాళ్ళకి. అంటే బీటెక్ ఎనీ బ్రాంచ్ ఓకేనా, లేదంటే ఇందులోకి రావాలంటే స్పెషల్గా ఈ బ్రాంచెస్లో మాత్రమే? అన్నీ అట్లా ఏం లేదండి. మెటలర్జికల్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, అండ్ దెన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఏరో అని కూడా ఉంది. కొన్ని కాలేజీలోనే ఏరో ఉంది. బట్ అదర్వైజ్ వీళ్ళు జనరల్గా డిఫరెంట్ ఫీల్డ్స్లో మాకు వర్క్ ఉంది. ల్యాబ్స్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి. మేజర్ వాళ్ళ దగ్గర అంతా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఇంజనీర్సే పనిచేస్తారు, ఎలక్ట్రికల్లో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. అని కొన్ని చోట్ల మెకానికల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ అంటే ప్రొపల్షన్ సిస్టమ్ అంతా ఎక్కువ మెకానికల్ ఓరియంటెడ్. అలాగనే ప్రొపల్లెంట్స్, ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళంతా కెమికల్ ఇంజనీర్స్. ఈ ట్యాంక్ బేస్డ్ సిస్టమ్ మీద మెటలర్జికల్ ఇంజనీర్స్ పనిచేస్తారు అట్లా. ఓకే.